ప్రతి సంవత్సరం మనం యాగాలు కొత్తగా చేస్తూనే కొత్తవి చేస్తాము. సో ఈసారి 6 గంటల ధ్యానము, దానికి చక్కటి సపోర్టింగ్ గా మనకి బాల వికాస్ అండ్ అన్నదానము. మనకెప్పుడు తెలుసు సార్ ఎప్పుడు అన్నప్రసాదం, ముఖ్యంగా ధ్యాన యజ్ఞాలు సార్ ఎన్నోసార్లు జోకులేస్తూ భోజన మహాచక్ర రస మహాచక్ర అనేవాళ్ళు. అంటే ఒక శాకాహారి చేతితోటి అద్భుతంగా యోగత్వంతో అక్కడ ఇంతమంది యోగులు కలిసి భోజనం చేసి మెడిటేట్ చేసి ఎనర్జీ జనరేట్ అయ్యే ప్లేస్ లో మన భోజనం ఎవరు తిన్నా కూడా వాళ్ళలో ఆ చేంజ్ వస్తుంది అనేది లోకల్ గానీ అందరూ కూడా సార్ ఎప్పుడు ఇన్వైట్ చేయమని పిలిచి మనం పెట్టించేవాళ్ళం. సో ఈసారి మన ట్రస్ట్ వారు చెప్తున్నారు 10 లక్షల ప్లేట్ల అన్న ప్రసాద వితరణ అక్కడ ఉంటది చక్కగా అని. సో అదొక యజ్ఞంగానే దాన్ని కూడా తీసుకొని సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా నాకు 22 నుంచి నాకు అనిపించింది అంటే పత్రిజీ శక్తి స్థల్ మనకి ఎడిషన్. సో ఒక గురువు మహాసమాధి అయిన చోట ఎంతో శక్తి ఉంటుంది. సో అక్కడ అలాగే సారు ఆఖరి శ్వాస తీసుకున్న మహాపరినిర్వాణ బిల్డింగ్ ఏదైతే మనకు అక్కడ విల్లా ఉందో చక్కగా అక్కడ కూడా ధ్యానం చేసుకోవచ్చు. అంత అదృష్టము. ఒకే యాగంలో మహేశ్వర మహాపిరమిడ్ లో ధ్యానము అండ్ ఇక్కడ చిన్న పార్వతీ పిరమిడ్ లో నార్త్ ఇండియన్స్ క్లాసెస్, ఇక్కడ మనకి డయాస్ మీద చక్కటి సంగీత ధ్యానము, ఎంతో మంచి క్లాసులు, ప్యానల్ డిస్కషన్స్, ఏది ఎవరికి కావాలంటే అది తీసుకునే అంత ప్రోగ్రామ్స్ మనకు అక్కడ డిజైన్ చేయబడి ఉన్నాయి. ఎంతో మనకి సంగీతంతో కూడిన ఇది అన్ని. సో ఖచ్చితంగా అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని ఒక సంవత్సరానికి సరిపడా శక్తిని అక్కడి నుండి తీసుకొని సేవ చేయగలిగిన వాళ్ళందరూ సేవ చేసినప్పుడు సార్ చెప్పారు, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒక లెవెల్ శక్తి వస్తే సేవ చేసినప్పుడు 100 రెట్లు పొందుతాము అని. పక్క వాళ్ళు కళ్ళు మూసుకొని హాయిగా కూర్చోడానికి మనం ఎప్పుడైతే సో అలా అన్ని భాగ్యాలు ఇక్కడ దొరుకుతాయి. ఏదన్నా టెంపరీగా చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు అన్ని. సో అందరూ ధ్యానమాయాగానికి వచ్చి ఈ ఆనందాన్ని, ఆ సేవా భాగ్యాన్ని అన్నింటినీ పొంది చక్కగా అక్కడి నుంచి ఎంతో శక్తితో అండ్ మంచి జ్ఞానంతో అక్కడి నుంచి తిరిగి వెళ్ళాలని నా కోరిక.